సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే కండిషన్స్ ఏం రాసుకుందాం మనము. ఫస్ట్ స్టేజ్ నేమ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ లాస్ట్ అండ్ అమౌంట్ ఈస్ గ్రేటర్ దెన్ 10,000 or 1 lakh. Let's say 1 lakh. All conditions are met. Manoj, pick all conditions are met. Then select the field stage name equals to closure lost. Add condition. Amount. Amount. Greater than. Yeah. Okay. Next. Ikkada when to run greater than 1 lakh. Okay. Next. ఇక్కడ ఉంది చిన్న తేడా ఉంది. ఎవ్రీ టైమ్ రికార్డ్ ఇక్కడ ఉంది. ఇది అందరికి గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రతి దాంట్లో ఉంటుంది దాంట్లో. వెన్ టు రన్ ద ఫ్లో ఫర్ అప్డేటెడ్ రికార్డ్స్ అని ఉంది. అయితే 2 scenarios. ఎవ్రీ టైమ్ రికార్డ్ ఈజ్ అప్డేటెడ్ దెన్ ఇట్ మీట్స్ ద పర్టికులర్ కండిషన్. ఇది ఒక సినారియో. ఓన్లీ వెన్ ఏ రికార్డ్ ఈజ్ అప్డేటెడ్ టు మీట్ ద కండిషన్ రిక్వైర్మెంట్స్. అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ ట్రిగర్ చేసి తర్వాత కండిషన్ చెక్ చేసుకోవడం కాకుండా కండిషన్స్ చెక్ చేసుకొని అది అప్డేట్ ఉందా అని చూస్తే అప్పుడు ట్రిగర్ కావాలని చెప్పి రాస్తున్నాం. ఓకే, ఫస్ట్ ఇది రాయని చెప్తాను నీకు ఎగ్జాంపుల్. అంటే రియల్గా దీన్ని ఎట్లా యూజ్ వస్తుంది, దీన్ని ఏందో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయండి మనోజ్. ఇది ఆప్టిమైజ్ ఫ్లో. యా, ఆప్టిమైజ్ ఫ్లో ఫర్ ద యాక్షన్స్ అండ్ రిలేటెడ్ రికార్డ్స్. మనం ఏం ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్ చేయట్లేదు. ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ అంటే ఐడియా ఉందా అందరికి? గుర్తుందా? ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ అంటే డేటాబేస్ కి సేవ్ అయ్యే ముందే డిఫాల్ట్ గా వచ్చేస్తుంది. ఏ రికార్డ్ అవుతుందో ఆ రికార్డ్ యొక్క కొన్ని ఫీల్డ్స్ మనం మార్చాలి అనుకుంటే ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్. ఇప్పుడు మనం వేరే యాక్షన్స్, అదర్ రిలేటెడ్ రికార్డ్స్ మీద పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే ఓకే. ఇప్పుడు గెట్ రికార్డ్స్ సెకండ్ ఎలిమెంట్. ఓకే, చూస్ చేసుకో. ఇప్పుడే సేవ్ చేయ కాగల. క్యాన్సిల్. ఇది క్యాన్సిల్. ఇది ఫస్ట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఏ ఎలిమెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం? గెట్ రికార్డ్. యా, అది తీసుకొచ్చి లాగి ఇక్కడ పెట్టేసి ఓకే. లేదా ఒక పని చేయాలి ఇంకా ఈజీగా. ఫస్ట్ క్యాన్సిల్ చేసేది, క్యాన్సిల్ చేసి ఫ్రీ ఫామ్ ని ఆటో లేఅవుట్కి మార్చేసి ఇది స్టార్ట్ ని క్లోజ్ చేసి ఇక్కడ ఇప్పుడు దీని మీద క్లిక్ చేయి, ఈ రౌండ్ డాట్ మీద. నా కిందికి వచ్చేసి గెట్ రికార్డ్స్ చూస్ చేసుకో. ఓకే, ఈ ఎలిమెంట్ ఈజ్ రెడీ. ఓకే, నెక్స్ట్ దీనికి ఒక పేరు ఇచ్చేసి ఓకే. ఇప్పుడు గెట్ ఆప్ కాకుండా 1 సెకండ్ ఏం చేస్తావు అంటే గెట్ కాంటాక్ట్ అని చెప్పి పెట్టు. ఓకే ఓకే. ఇప్పుడు ఏం చేయంటే ఆబ్జెక్ట్ ని కాంటాక్ట్ సెలెక్ట్ చేయి. కాంటాక్ట్ ఓకే. సో ఫస్ట్ ఫిల్టర్ బై యూనిక్ ఫీల్డ్. ఇప్పుడు ఇది వేరే డిఫరెంట్ సినారియో.
ఏ రికార్డ్ ఫెచ్ చేయాలి అని చెప్పి ఏ కాంటాక్ట్స్ ఫెచ్ చేయాలి అని చెప్పేసి ఒక సినారియో ఉందన్నమాట. అప్పుడు ఏం చేద్దామంటే ఆ ఫీల్డ్ పైన క్లిక్ చేయి, ఆపర్చునిటీ ఐడి, ఆపర్చునిటీ లేదనుకుంటారు, అకౌంట్ ఐడి ఈక్వల్స్ టు సి కాంటాక్ట్ అనేది ఇంకా ఆపర్చునిటీ అనేది రెండు అకౌంట్ కి చైల్డ్ అనమాట. కాంటాక్ట్ లో ఒక అకౌంట్ ఐడి ఉంటుంది, ఆపర్చునిటీలో ఒక అకౌంట్ ఐడి ఉంటుంది. సో కాంటాక్ట్ ఐడి ఇక్కడ ఉంది, ఇక్కడ ఏం చేయు, ఇక్కడ వాల్యూ మీద క్లిక్ చేసి కిందికి వచ్చేస్తే కిందికి రికార్డ్ డాట్ అకౌంట్ ఐడి. అంటే ఇది రికార్డ్ అంటే ఏంది, ఇక్కడ ట్రిగరింగ్ రికార్డ్ ఇక్కడ ఏంది ఆపర్చునిటీ కదా, అవునా కదా అవినాష్ బ్రో? ఇది అర్థమవుతుందా మీకు? ఏ కాంటాక్ట్స్ తెచ్చుకోవాలి అంటే ఏ కాంటాక్ట్ యొక్క అకౌంట్ ఐడి అయితే ఈ ట్రిగరింగ్ ఆపర్చునిటీ యొక్క అకౌంట్ ఐడికి మ్యాచ్ అవుతుందో ఆ యొక్క కాంటాక్ట్ ని తెచ్చుకోవాలి అని చెప్పి చెప్తున్నాను. ఓకే 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 కదా. నౌ ఇక్కడ ఓకే కదా. సార్ట్ ఆర్డర్ డిసెండింగ్ అని చెప్పి పెట్టు. సారీ, సార్టెడ్ బై ఫీల్డ్స్, created date. Okay, clear. ఎన్ని రికార్డ్స్, హౌ మెనీ రికార్డ్స్ టు స్టోర్ అంటే ఇప్పుడు రికార్డ్స్ వస్తున్నాయి కదా, 100 రికార్డ్స్ వచ్చినాయి అనుకో, అన్ని రికార్డ్స్ నాకు సేవ్ చేసుకోవాలని లేదు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎట్లయితే స్టార్ట్ చేద్దాము, గెట్ రికార్డ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే మనము ఒక ఆపర్చునిటీ అప్డేట్ చేస్తున్నాం. ఆపర్చునిటీ అప్డేట్ అయినప్పుడు దానికి సంబంధించిన అకౌంట్ లో ఉన్న ఆ అకౌంట్ కి సంబంధించిన కాంటాక్ట్స్ ఉంటాయి కదా, వీటిని ఫెచ్ చేసుకుంటున్నా. ఓకేనా? ఓకే. సో ఆ అకౌంట్స్ ఫెచ్ అయినప్పుడు మొత్తం డేటా వస్తుంది కదా, ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి, కళ్యాణ్, అవినాష్, వీళ్ళందరి పేర్లు వస్తూ ఉంటాయి కాంటాక్ట్స్. అందరి కాకుండా ఓన్లీ ఫస్ట్ రికార్డు మాత్రమే తెచ్చుకోవాలన్నట్టు చేస్తున్నా. ఓకే, హౌ మెనీ రికార్డ్స్ టు స్టోర్, ఓన్లీ ద ఫస్ట్ రికార్డ్. ఓకే, ఇప్పుడు నీకు ఇంక నెక్స్ట్ ఏముంది, ఆటోమేటికల్లీ స్టోర్ ఆల్ ఫీల్డ్స్ ఉంది, చూస్ ఫీల్డ్స్ అండ్ సెలెక్ట్ లెట్ సేల్స్ఫోర్స్ డూ ద రెస్ట్ ఉంది. మనకి అన్ని ఫీల్డ్స్ కావాలి, ఆ కాంటాక్ట్ ఆబ్జెక్ట్ లో రికార్డ్ లో ఉన్న అన్ని ఫీల్డ్స్ కావాలని చెప్పి రాస్తున్నా. రాసేది ఇక్కడ స్టోర్ ఆల్ ఫీల్డ్స్ సెలెక్ట్ చేసేసి ఓకే. ఇప్పుడు సేవ్. ఏమి వేయాలన్నా ఇది సేవ్ అంటే ఈ ఎలిమెంట్ క్లోజ్ చేసేసి, ఇది ఇప్పుడే పేరే కదా కాదు. ఓకే ఓకే, సేవ్ అన్న ఇక్కడ ఓకేనా? క్లియర్, ఇక్కడ వరకు అయితే ఓకే. నౌ ఇక్కడ అయింది కదా, ఇప్పుడు ఫ్లో రన్ అవుతుంది. మనం ఫస్ట్ మంచిగా చూసుకున్నాం. అవినాష్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, మీకు ఏం అర్థమైందో. ఫస్ట్ మనం ఆపర్చునిటీ క్రియేట్ చేసాము. యా, ఆపర్చునిటీ క్రియేట్ చేసి దానికి ఒక్కసారి ఇది క్లిక్ చేయ, గెట్ కాంటాక్ట్. మంచి చూద్దాం ఫస్ట్ ఆపర్చునిటీ. ఓకే, ఇప్పుడు క్లిక్ చేయకు ఒక్క నిమిషం. ఆపర్చునిటీ అనేది అప్డేట్ చేసినప్పుడు చూడు, ఏవైతే ఒక 2 కండిషన్స్ ఇచ్చాము ఇక్కడ, బస్ బేసిక్ ఆ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే ఈ ఫ్లో అనేది స్టార్ట్. అది స్టేజ్ నేమ్ ఈక్వల్స్ టు అమౌంట్ గ్రేటర్ దెన్ 1 lakh స్టేజ్ నేమ్ ఒకటి, అమౌంట్ ఒకటి ఏదైతుందో ఆ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే ఈ ఫ్లో సాటిస్ఫై అవుతే ఫ్లో అనేది స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయింది, ఇది ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఈ ఆపర్చునిటీ అనేది అకౌంట్ ఐడి ఈక్వల్స్ టు ఒక వాల్యూ ఇచ్చాం. yes, గెట్ కాంటాక్ట్స్ కావాలి. గెట్ కాంటాక్ట్స్ ఎలా, మనం అదే సార్టింగ్ ఆర్డర్ సార్టింగ్ చేసాం, లైక్ డిసెండింగ్ ఆర్డర్ లో, అండ్ డేట్ కూడా క్రియేటెడ్ డేట్ తో సార్ట్ చేసి దాంట్లో ఫస్ట్ రికార్డు
ఫస్ట్ రికార్డ్ సేవ్ గెట్ Get సేవ్ చేద్దాం. అవ్వాలని. అయితే ఏ కాంటాక్ట్స్ కావాలి? ఏ కాంటాక్ట్స్ అంటే ఆ కాంటాక్ట్స్ కాదు. ఓన్లీ ఏ కాంటాక్ట్ యొక్క అకౌంట్ ఐడి అంటే మీనింగ్ ఏంటి? ఏ కాంటాక్ట్ యొక్క పేరెంట్ ఒక పర్టికులర్ పేరెంట్ ఉంది. కళ్యాణ్ అని చెప్పేసో లేకపోతే కేసీ అని చెప్పేసో ఉంది అకౌంట్. ఓకే. ఈ అకౌంట్ కి సంబంధించిన ఆపర్చునిటీ ఇంకోటి ఉంటది ఎట్లయినా. అవును. సో ఈ యొక్క ఆపర్చునిటీ యొక్క అకౌంట్ ఐడి అంటే మీనింగ్ దీని పేరెంట్ సేమ్ అయితే ఆ కాంటాక్ట్స్ తెచ్చుకో అని చెప్పి చెప్తున్నా. అర్థమైందా? ఓకే. అంటే అన్ని కాంటాక్ట్స్ వస్తాయి కదా, వందల కాంటాక్ట్స్ నాకేం అవసరం. ఈ అవును. ఆపర్చునిటీ యొక్క అకౌంట్ ఐడి ఇది ఏదైనా కాంటాక్ట్స్ ఉంటే ఆ కాంటాక్ట్స్ యొక్క అకౌంట్ ఐడి రెండు సేమ్ అయితే మీనింగ్ ఏంటంటే దీని పేరెంట్ ఒకటే అయితే ఇవి రెండుటి యొక్క పేరెంట్ ఒకటే అయితే ఒకటే వాల్యూ అయితే ఆ కాంటాక్ట్స్ తెచ్చుకో అని చెప్తున్నాను. అట్లా 100 కాంటాక్ట్స్ వస్తే అన్ని కాంటాక్ట్స్ నాకు అవసరం లేదు. ఒక ఫస్ట్ కాంటాక్టే తెచ్చుకో అని చెప్తున్నాను. సరే, ఓకే. తెచ్చుకొని స్టోర్ చేయమన్నా. స్టోర్ అయింది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇప్పుడు ఇది సినారియో అన్నమాట. మన మెయిన్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఇది. ఓకే. ఓకే అఖిల్, పాయింట్ క్లియర్ ఇక్కడ వరకు? క్లియర్. So we are using the get record element. Okay, this is the element, data element. Okay, data element, get record data element. So దీని వల్ల ఒక డేటా వస్తుంది. ఓకే, ఈ డేటా అనేది మనం ఎక్కడ స్టోర్ చేస్తున్నాం అనేది పాయింట్. అయితే ఆన్సర్ ఏంటి అంటే ఇట్ విల్ బి సేవ్డ్ ఆర్ ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ఎ వేరియబుల్. ఓకే. ఓకే, వేరియబుల్ ఇప్పటివరకు మనమే క్రియేట్ చేయడం చూసాం, అవునా? అవును. కానీ ఇప్పుడు ఆటోమేటికల్లీ ఫ్లో యొక్క ఈ ఎలిమెంట్ ఉందా, గెట్ రికార్డ్ ఎలిమెంట్, అది ఎప్పుడు ఎవరైనా దాన్ని యూజ్ చేస్తే దాంట్లో వచ్చిన డేటాని ఒక వేరియబుల్ అదే క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్ స్టోర్ చేసుకుంటుంది. ఓకే. దానికి మనకి నెక్స్ట్ స్టెప్ ఇస్తుంది. ఇక నెక్స్ట్ స్టెప్స్ ఇస్తుంది, మీరు వాడుకోండి అని చెప్పేసి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఓకే, ఇక్కడ వరకు ఏదైతే గెట్ రికార్డ్ ఎలిమెంట్ మనం యూజ్ చేస్తున్నామో కొంచెం డేటా తెచ్చుకుంటాం. ఏ డేటా తెచ్చుకుంటున్నామో మనం అయితే క్లారిటీ ఉంది. సో ఏ డేటా తెచ్చుకుంటున్నామో మనకు క్లారిటీ ఉంది. సో ఆ డేటాని పర్టికులర్ రికార్డ్ తెచ్చుకుంటాం, టాప్ రికార్డ్ని, ఆ రికార్డ్ని ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది ఇది డిసైడ్ చేస్తుంది అన్నమాట. ఇది ఏం చేస్తుంది? ఒక వేరియబుల్స్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఆ వేరియబుల్కి ఒక పేరు ఇస్తుంది. ఓకే, ఆ పేరు ఇచ్చి ఆ వేరియబుల్ ఇచ్చి ఆ వేరియబుల్లో డేటాను పెడుతుంది. డేటా అంటే ఈ రికార్డ్ మొత్తాన్ని, తెచ్చిన రికార్డ్ మొత్తాన్ని, దాని ఫీల్డ్స్ని మొత్తాన్ని పెడుతుంది. అది దాన్ని నువ్వు నెక్స్ట్ స్టెప్లో వాడుకోవచ్చు. క్లియరా? అది ఎలా పెడుతుంది, ఎక్కడ పెడుతుంది, దాని పేరు ఏమి ఇస్తుంది, అది ఎలా వాడుకోవాలి ఇప్పుడు చూద్దాం మళ్ళీ. ఓకే, ఇక్కడ క్లియర్ కదా? ఎనీ క్వశ్చన్స్? నో కళ్యాణ్, క్లియర్ ఇక్కడ. ఇప్పుడు ఓకే, నెక్స్ట్ మనోజ్, యా నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఎలిమెంట్ క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ ఎలిమెంట్ ఇప్పుడు. ఓకే, దాని పేరు ఏం చెప్పు అంటే టైప్ ఆఫ్ ఎలిమెంట్ ఏంటి అంటే క్రియేట్ రికార్డ్ ఎలిమెంట్. క్రియేట్ రికార్డ్. ఓకే ఓకే, క్రియేట్ రికార్డ్ కదా. ఓకే, నా ఆబ్జెక్ట్ అనేది ఫ్రమ్ రికార్డ్ వేరియబుల్ ఉంది కదా, అన్ని ఫీల్డ్స్ వద్దు మనకి, మాన్యువల్, మనకి ఇది తెలుసు కదా. క్రియేట్ రికార్డ్ ఎలా వాడాలి, మాన్యువల్. ఓకే, దాంట్లో ఆబ్జెక్ట్ అనేది ఏం చూస్ చేసుకుని టాస్క్ క్రియేట్ చేద్దాం. టాస్క్ అందరు క్లియర్ కదా? ఇప్పటికైతే పైన వరకు అయితే స్టెప్స్ క్లియర్ కదా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఒక టాస్క్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఆ టాస్క్ ఎలా క్రియేట్ చేస్తున్నామో ఆ టాస్క్ క్రియేట్ చేసినప్పుడు పైనకి ఎలా డేటా ఉంది కదా, ఆ డేటా ఎలా వాడుకుంటున్నామో చెప్తాను ఇప్పుడు. ఓకే, మనం రికార్డ్ ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు మాన్యువల్లీ ఫీల్డ్స్ పెట్టాలి. ఏ ఫీల్డ్స్ పెట్టాలి అంటే 1 సెకండ్ కాల్ వస్తుంది. సో ఇప్పుడు అవినాష్
అవినాష్ ఉన్నావా? అవినాష్ ఓకే. మీరు కాదనా? ఓ వెళ్ళిపోయినా, ఓకే సరే. అవినాష్ బ్రో, గ్లోబల్ వేరియబుల్స్ కానీ ఎట్లా వాడుకుంటుండే మనం ఒక ఫీల్డ్ లో వాల్యూ ఇవ్వాలి అంటే లాస్ట్ టైం వేరియబుల్స్ లో నుంచి వాల్యూ ఇవ్వాలంటే మనం ఏం చేసాము గుర్తుందా? అది ఇక్కడ సెర్చ్ చేసి ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ కదా. సో ఇక్కడైతే ఏ ఫీల్డ్ లో ఇప్పుడు మేము ఏం చేద్దామంటే ఓనర్ ఐడి అని ఉంటుంది. ఓనర్ ఐడి ఇక్కడ ఓనర్ ఐడి అని ఫీల్డ్ సెలెక్ట్ ఓనర్ ఐడి అంటే ఎవరికి అసైన్ చేయాలి అని చెప్పేసి ఆ. ఓనర్ ఐడి ఏం చేద్దామంటే రికార్డ్ అని ఉంటుంది ఇక్కడ. రికార్డ్ రికార్డ్ ఆపర్చునిటీ యొక్క రికార్డ్ యొక్క ఓనర్ ఐడి. ఓకే ఓనర్ ఐడి. ఓకే క్లియర్. ఓనర్ ఐడి అని ఉంటుంది. ఓనర్ కాదు, ఓనర్ ఐడి. ఓనర్ డాట్ పెట్టకు, డాట్ తీసే, డాట్ తీసే అక్కడ. ఓనర్ ఏం లేదా అక్కడ. ఓడబ్ల్యూ రికార్డ్ డాట్ ఓనర్ ఐడి. అంతే అంతే, అది కరెక్ట్. అదే సారీ, ఓనర్ డాట్ వస్తుంది మళ్ళీ ఆటోమేటిక్గా. డాట్ వస్తుంది అన్న. ఇక్కడ ఐడి ఐడి ఐడి. ఓకే నెక్స్ట్ యాడ్ ఫీల్డ్. ఓకే ఫీల్డ్ పేరు ప్రయారిటీ. అంటే అన్ని ఫీల్డ్స్ పెట్టుకుంటున్నాం, ఏం లేదు. ఓకే నార్మల్ పిక్ లిస్ట్ వాల్యూ ఉంటుంది నార్మల్. నెక్స్ట్ యాడ్ ఫీల్డ్, మళ్ళీ యాడ్ ఫీల్డ్ స్టేటస్ నాట్ స్టార్టెడ్. స్టేటస్ నాట్ స్టార్టెడ్. నెక్స్ట్ యాడ్ ఫీల్డ్ సబ్జెక్ట్. ఓకే వాల్యూ ఏముంది, పిక్ లిస్ట్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయి? 5 వాల్యూస్ ఉన్నాయి కదా. సెండ్ లెటర్, ఈమెయిల్, అదర్. ఓకే నెక్స్ట్ యాడ్ ఫీల్డ్ వాట్ ఐడి అని ఉంటుంది. వాట్ ఐడి. ఓకే ఓకే వాట్ ఐడిలో నెక్స్ట్ ఏం చేస్తామంటే వాట్ ఐడి అనేవి పెట్టాం కదా. రికార్డ్ యొక్క ఐడి, రికార్డ్ కింద రికార్డ్ యొక్క ఐడి. జస్ట్ రికార్డ్ ఐడి అకౌంట్ ఐడి. రికార్డ్ ఐడి, రికార్డ్ వస్తే ఐడి, ఓన్లీ ఐడి ఫీల్డ్ ఉంటుంది. అంటే ఏదైతే రికార్డ్ ఉందో ఆపోజిట్ ఉంది కదా, దాని యొక్క ఐడి అన్నట్టు. ఇకాల్కి ఓకే కదా. ఈ బేసిక్ మీరు ఇపాల్ చేసినాయి, మనం లాస్ట్ క్లాసెస్ కూడా చేసాం. ఓనర్ ఐడి అంటే ఏం చేసిన, ఒక ఏదైతే రికార్డ్ ఉందో, ఏ రికార్డ్ ఇది పైన ఒక ఆపర్చునిటీ, మెయిన్ రికార్డ్ ఏది పైన రికార్డు ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీ అయినా మనం చేసేది. సో ఆపర్చునిటీ యొక్క రికార్డ్ యొక్క ఓనర్ ఎవడైతే ఈ ఓనర్ ఉంటాడో ఇది తీసేసి, ఇది నా కనుక వచ్చిందో నీ కనుక వచ్చిందో, ఆపర్చునిటీ ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ ఓనర్ యొక్క ఐడిని ఇలా పెట్టుకుంటున్నా. ఈ రికార్డ్ అనేది గ్లోబల్ వేరియబులే కదా. హలో, ఈ రికార్డ్ అనేది గ్లోబల్ వేరియబులే కదా. అర్థమవుతుందా వేరియబుల్ కాన్సెప్ట్ కొంచెమైనా? కొద్దిగా యా, ఈ రికార్డ్ అనేది గ్లోబల్ వేరియబుల్ అనమాట. అంటే వేరియబుల్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రోగ్రామ్ లో ఏం చేస్తాం మనము, వేరియబుల్స్ రాసుకుంటాం కదా, అంటే వాల్యూ స్టోర్ చేసుకోవడానికి. ఇక్కడ గ్లోబల్ అంటే వాడే ఇచ్చే వేరియబుల్స్, మనం క్రియేట్ చేసుకునే వేరియబుల్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఈ స్టాండర్డ్ వేరియబుల్ ఏవైతే రికార్డ్ ఉంటాడో ఆ రికార్డ్ యొక్క డేటాను మొత్తం ఒక దగ్గర పెట్టుకుంటుంది ఈ వేరియబుల్లో. దాని పేరు రికార్డ్ అని పేరు ఇస్తుంది దానికి, $రికార్డ్ అని. ఓకేనా, దాని దగ్గర డేటా తెచ్చుకుంటున్నాను నేను. ఓనర్ ఐడి, యూజర్ ఐడి, తర్వాత ప్రయారిటీ దాని వాల్యూ ఇచ్చేసినాం, స్టేటస్ దాని వాల్యూ ఇచ్చేసినాం, సబ్జెక్ట్ దాని వాల్యూ ఇచ్చేసినాం, వాట్ ఐడి అంటే రికార్డ్ యొక్క ఆపర్చునిటీ. ఇప్పుడు ఇంకో యాడ్ ఫీల్డ్ పెట్టేద్దాం, ఇంకో యాడ్ ఫీల్డ్. ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కసారి మనం క్లిక్ చేసి హూ ఐడి అని ఉంటుంది. హూ ఐడి దీంట్లో వాల్యూ పెట్టు, వాల్యూ మీద క్లిక్ చేయి. ఒక్క నిమిషం.
ఇవి గ్లోబల్. ఓకేనా? వెయిట్ 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 కొంచెం మెల్ల ఏం మూవ్ చేయకు. ఇవి గ్లోబల్ కాన్స్టెంట్స్. ఓకే, క్లియర్. కొంచెం కిందికి రా, కొంచెం కిందికి. ఇవి గ్లోబల్ వేరియబుల్స్. ఓకే, క్లియర్. కొంచెం పైకి, కొంచెం యా. ఈ వేరియబుల్స్ నువ్వు క్రియేట్ చేసుకున్నవి. టాస్క్ ఐడి ఫ్రమ్ అని. ఓకే, టెక్స్ట్. మరి ఇదే వరకు క్రియేట్ చేసారు, కాంటాక్ట్ ఫ్రమ్ గెట్ కాంటాక్ట్. ఓకేనా? అందరికి కనిపిస్తుంది కదా ఇది? గెట్ కాంటాక్ట్ అనేది ఏంటి? ఇది పైనది సెకండ్ ఎలిమెంట్. ఇది సెకండ్ ఎలిమెంట్ యొక్క పేరు. ఆ ఎలిమెంట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంది. రికార్డ్ సింగిల్ అంటే ఒక సింగిల్ రికార్డ్ ని స్టోర్ చేసుకునే ఒక వేరియబుల్ ని ఎవరు క్రియేట్ చేసారు? ఈ ఎలిమెంట్ క్రియేట్ చేసింది. దాంట్లో దేన్ని పెట్టింది? ఒక కాంటాక్ట్ ని పెట్టింది. ఓకే, ఫ్రమ్ విచ్ ఎలిమెంట్? గెట్ కాంటాక్ట్ ఎలిమెంట్. క్లియరా? సో ఇట్లా ఇట్లా క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నిటికీ ఇట్లా క్రియేట్ అవుతుందా? ఇట్లా గెట్ రికార్డ్స్ అనే ఎప్పుడైతే ఎలిమెంట్ వాడతామో అప్పుడు గెట్ అంటే మీనింగ్ ఏంటి? డేటాను తెచ్చుకున్న ఏడ పెట్టాలి అని దానికి అర్థం కాదనమాట. ఎట్లా దానికి అర్థమవుతుంది. ఇప్పుడు తెచ్చుకుంటారు అంటే డేటాని పక్కా నెక్స్ట్ స్టెప్ లోనో ఆ నెక్స్ట్ స్టెప్ లోనో వాడుకుంటారు వీళ్ళని, వాళ్ళకి దానికి అర్థమవుతుంది. మరి ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి అదేం చేస్తుంది, మనం ఆ స్టెప్ వాడంగానే ఆ స్టెప్ అయిపోయే ముందే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని ఆ వేరియబుల్కి ఏం పేరు ఇస్తుంది అంటే ఇట్లా పేర్లు ఇస్తుంటుంది. కాంటాక్ట్ ఫ్రమ్ గెట్ కాంటాక్ట్ అంటే ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో ఆబ్జెక్ట్ పేరు ఫ్రమ్ ఆ ఎలిమెంట్ పేరు. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఇందులో ఏముంటది, మనం అప్పుడు గుర్తుందా మీకు? ఈ స్టెప్ రాసేటప్పుడు రాసినాము, సింగిల్ రికార్డ్ తెచ్చుకో, ఆ సింగిల్ రికార్డ్ ని తీసుకొచ్చి ఇందులో పెట్టు అని చెప్పి పెట్టాం. అవునా? అవును. ఓన్లీ రికార్డ్. సార్ట్ ఏం చేసినాము? క్రియేటెడ్ డేట్ లో డిసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ డిసెండింగ్ చేసినాము. ఆర్డర్ లో. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో లేటెస్ట్ క్రియేటెడ్ డేట్ మీద అది తీసుకొచ్చేసేసి ఇందులో పెట్టుకున్నాం. ఇప్పుడు అది ఎక్కడ ఉంది అనేది అర్థమైంది కదా ఇక్కడ మీకు? వేరియబుల్ లో ఉంది. ఒక వేరియబుల్ పెట్టిండు. ఆ వేరియబుల్ ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇది క్లిక్ చేయి మనోజ్, ఇది క్లిక్ చేయి. దీని యొక్క ఐడి ఉంటుంది, ఓన్లీ ఐడి. ఈ యొక్క కాంటాక్ట్ యొక్క ఐడిని హూ ఐడికి పెట్టేస్తాం. అంటే ఒక టాస్క్ క్రియేట్ అయ్యి మనకి ఏమైతుందో చూద్దాం ఇప్పుడు. అంతే, కాంటాక్ట్ ఐడి. ఎస్, కరెక్ట్. అంతే, దట్స్ ఇట్. ఇప్పుడు ఒక విషయం సేవ్ చేయకముందు మనం చిన్న ఏం చేద్దామంటే మళ్ళీ ఒక చిన్న రివైజింగ్. ఫస్ట్ ఆపర్చునిటీ అప్డేట్ చేసినప్పుడు ఆ ఆపర్చునిటీ అప్డేట్ అయినప్పుడు నెక్స్ట్ నాకు కాంటాక్ట్స్ కావాలి. ఏ కాంటాక్ట్స్ కావాలి అంటే కండిషన్ ఏం రాసుకున్నా అంటే ఏ కాంటాక్ట్ యొక్క అకౌంట్ ఈ ఆపర్చునిటీ యొక్క అకౌంట్ తోటి మ్యాచ్ అవుతుందో, ఏ కాంటాక్ట్ యొక్క అకౌంట్ ఐడి ఆపర్చునిటీ అకౌంట్ ఐడితో మ్యాచ్ అవుతుందో ఆ కాంటాక్ట్ మాత్రమే తెచ్చుకోవాలి. దాన్ని ఎలా తెచ్చుకోవాలి అంటే అసెండింగ్ ఆర్డర్ లో తెచ్చుకోవాలి అని చెప్పి, డిసెండింగ్ ఆర్డర్ లో క్రియేటెడ్ డేట్ బేసిస్ గా తెచ్చుకోవాలని చెప్పి చెప్తున్నాడు. అన్ని కావాలంటే కాదు, నాకు అన్నొద్దు, ఒక్క రికార్డ్, ద టాప్ రికార్డ్, ద ఫస్ట్ రికార్డ్ తెచ్చుకో అని చెప్పి రాసినాను. ఇక్కడ రాసేసిన. నెక్స్ట్ స్టెప్ ఏం రాసిన, ఏదైతే తెచ్చుకున్న కాంటాక్ట్ ఉందో ఆ తెచ్చుకున్న కాంటాక్ట్ మీద బేస్డ్ గా ఈ రికార్డ్ బేస్డ్ గా ఓనర్ బేస్డ్ గా ఒక టాస్క్ క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ రికార్డ్ అనేది ఎలిమెంట్ వాడుకొని దాంట్లో ఆబ్జెక్ట్ ఏం ఆబ్జెక్ట్ వాడినా నేను? టాస్క్ అనే ఆబ్జెక్ట్. ఎట్లయితే కాంటాక్ట్ అకౌంట్ ఇలా ఆబ్జెక్ట్స్ ఉంటాయో టాస్క్ అనే ఒక ఆబ్జెక్ట్ నేను వాడేసి ఆ టాస్క్ ఆబ్జెక్ట్ లో నేను ఎలా క్రియేట్ చేసిన ఫీల్డ్స్ ఏమేమి పెట్టుకున్నా, ఫీల్డ్స్ ఉంటాయి కదా దానికి కూడా. ఫస్ట్ టైం లాస్ట్ టైం ఎట్లయితే కాంటాక్ట్ ఉంటాయో అకౌంట్, యాన్యువల్ రెవెన్యూ, షిప్పింగ్ అడ్రస్ ఇవన్నీ అకౌంట్ ఉంటాయో అట్లా టాస్క్ అనే ఆబ్జెక్ట్ కూడా ఇన్ని ఫీల్డ్స్ ఉన్నాయి అనమాట. ఒక్కొక్క ఫీల్డ్కి ఒక్కొక్క వాల్యూ ఇచ్చింది. ఓనర్ ఐడికి ఏమో రికార్డ్ డాట్ ఓనర్ ఐడి డాట్ యూజర్ ఐడి అంటే ఈ ఆపర్చునిటీ ఓనర్ ఐడి ఇచ్చేసిన, ప్రయారిటీ లెవెల్ సెట్ చేసిన, స్టేటస్ సెట్ చేసిన, నాట్ స్టార్టెడ్ అని చెప్పేసి, సబ్జెక్ట్ ఏమో నథింగ్ అదర్ అని ఇచ్చేసిన, వాట్ ఐడి అంటే ఆపర్చునిటీ డాట్ రికార్డ్ డాట్ ఆపర్చునిటీ ఐడి ఇచ్చిన, హూ ఐడి ఎవరి కోసం అన్నట్టు పెడితే కిందికి రా, గెట్ కాంటాక్ట్ నుంచి ఐడి కిందికి వస్తే గెట్ కాంటాక్ట్ ఏదైతే ఈ పైన ఎలిమెంట్ ఉందో దాంట్లో వచ్చిన డేటాని రిట్రీవ్ చేసుకున్నాం ఇక్కడ, అంతే. ఓకే, గెట్ కాంటాక్ట్ అనేది ఎక్కడ క్రియేట్ అయింది? గెట్ కాంటాక్ట్ చూడు ఇక్కడ పేరు ఎలా ఉంది. గెట్ కాంటాక్ట్ ఏదైతే పేరు ఇస్తామో ఎలిమెంట్ కి అదే పేరు తోటి ఏం క్రియేట్ అవుతుంది? వేరియబుల్ క్రియేట్ అవుతుంది. వేరియబుల్ ఆ వేరియబుల్ లో మొత్తం కాంటాక్ట్ యొక్క అన్ని ఫీల్డ్స్ ఉంటాయి. అది నేను చేసిన ఒక ఐడి ఫీల్డ్ తెచ్చుకొని హూ ఐడికి పెట్టేసిన. ఇక క్లియర్ కదా ఇప్పుడు? సేవ్ అండ్ నేమ్ ఇట్ యాజ్ ఏ
నేమ్ ఇట్ యాజ్ ఏ 1 సెకండ్. వాట్ నేమ్ అంటే ఒక్క నిమిషం చెప్తాను. కంబైన్ వేరియబుల్స్ అండ్ డేటా ఎలిమెంట్స్ అనే పేరు. అన్నా కంబైన్ వేరియబుల్ అండ్ డేటా ఎలిమెంట్స్ అంటే రెండింటిని కలిపి మనం ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం కదా, అందుకే దీని పేరు. స్పేస్ ఇవ్వచ్చు, నువ్వు స్పేస్ ఇవ్వచ్చు. APNM కి స్పేస్ ఉండదు, అండర్స్కోర్ ఉండాల్సి వస్తుంది. అండ్ విత్ ఆర్ అండ్ డేటా ఎలిమెంట్స్. క్లియరా? అందరికి క్లియర్ కదా? Yeah, clear, ప్రాక్టికల్ వెళ్ళాలి మనం. క్రియేట్ చేసినాం, మరి ఇది పని చేస్తుందా అంటే ఫస్ట్ పని చేయాలంటే ఏం చేయాలి? ఒక అకౌంట్ క్రియేట్ చేయాలి. ఆ అకౌంట్ కి సంబంధించి ఆపర్చునిటీ ఉండాలి, ఆ అకౌంట్ కి సంబంధించి కాంటాక్ట్స్ కూడా ఉండాలి. 4 కాంటాక్ట్ క్రియేట్ చేయాలి. ఆ 4 కాంటాక్ట్ ఫస్ట్ కాంటాక్ట్ కి మనకి టాస్క్ క్రియేట్ కావాలి. ఆ టాస్క్ క్రియేట్ చెక్ చేయాలి మళ్ళా. ఓకేనా? Okay, okay. సో సేవ్ ఇట్, యాక్టివేట్ ఇట్. Yeah. Now go back. ఫస్ట్ స్టెప్ ఏంటి కావాలి ఇప్పుడు మనకి? ఒక అకౌంట్ క్రియేట్ చేయి. సేల్స్కి వెళ్ళు. సేల్స్కి ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేయి. ఓకే. సో ఓకే, ఫిల్ చేయాలా? అవసరం లేదు, మ్యాండేటరీ ఉంటే ఫిల్ చేసుకో సరిపోద్ది. సేవ్ ఇట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ అకౌంట్ ఈ కాంటాక్ట్ ఆపర్చునిటీ సెర్చ్ చేయ, ఆపర్చునిటీ మీద ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసుకో. యా ఓకే, క్లోజ్ డేట్ ఏదో పెట్టేసేసుకో. స్టేజ్ వచ్చేసి స్టార్టింగ్ స్టేజ్ ఇది. యా టైప్ ఓకే, యాన్యువల్ రెవెన్యూ ఉంటుంది. లేదా రెవెన్యూ ఉంటుందా సంథింగ్, అమౌంట్ ఎక్కడ ఉంది? పైన ఉందా? యా అమౌంట్ 10 lakhs ఇచ్చేసి, ఎందుకంటే మన కండిషన్ రాసుకున్నాం కదా 1 lakh. 1 lakh 1 ఉండాలి. lakh స్టేజ్ అనేది క్లోజ్ స్టేట్ ఉండాలి. స్టేజ్ ఇప్పుడు ఏం మార్చకు. అమౌంట్ అయితే 1 lakh ఏమో పెట్టుకుందాం. ఓకేనా? Okay. ఇక్కడ ఓకే కదా? Yeah, okay. అయితే ఇప్పుడు కాంటాక్ట్స్ క్రియేట్ చేసుకో. 4 కాంటాక్ట్స్ క్రియేట్ చేసుకో. తొందరగా అకౌంట్ ఒక నిమిషం ఆగాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ అందరూ చూడండి, ఆపర్చునిటీ క్రియేట్ చేసినప్పుడు కూడా బై డిఫాల్ట్ అకౌంట్ నేమ్ మనోజే వచ్చింది. ఎందుకంటే మనం ఇక్కడ ఇది అకౌంట్ మీదకి పోయి క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. లేదా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి మనోజ్కి పాయింట్ చేయని చెప్పి క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? అకౌంట్ నేమ్ సో దట్ మనకి రిక్వైర్మెంట్ అదే కదా, ఒకటే అకౌంట్ కి కింద ఆపర్చునిటీస్ ఉండాలి, కాంటాక్ట్స్ ఉండాలి. అప్పుడే ఈ ఆపర్చునిటీకి సంబంధించిన కాంటాక్ట్స్ ని తెచ్చుకుంటున్నాం మనం. ఓకే Okay. నెక్స్ట్ సేవ్ ఇట్. బిజినెస్ ఫోనా? ఏడుంది ఫోన్ నెంబర్? ఇవ్వు. ఏదైనా రాసినావా కండిషన్స్? ఓకే, పైకి వెళ్ళు. ఫోన్ నెంబర్ మస్ట్ బి ఇన్ ద ఫార్మాట్. ఓకే, వెయిట్. దిస్ ఇస్ నువ్వు కండిషన్ రాసుకున్నట్టున్నావు. కండిషన్ ఏంది మధ్యలో స్లాష్ ఉండాలనుకుంటా 4 numbers ముందు, లాస్ట్ నుంచి 4 numbers ముందు. ఓకే, ఏం రాసుకున్నావు వాలిడేషన్? అక్కడ స్పేస్ ఇవ్వవు బ్రో, Space ఇవ్వు. బ్రాకెట్స్ తర్వాత 638 తర్వాత. Yeah. ఇంకొక కాంటాక్ట్ అని క్రియేట్ చేయండి. సేమ్ డేటా తోటి అయినా సరే, లేదా ఇంకొక పేరు వేరేది. ఇది అకౌంట్ నేమ్ మీదే ఉన్నానా? నువ్వు అకౌంట్ మీద అదే పెట్టి కాంటాక్ట్ నేమ్ అదే పెడితే ఎలా చెప్పు? కన్ఫ్యూజ్ కాదా? అకౌంట్ వస్తుందా కాంటాక్ట్ వస్తుందా అని?
con1 con2 అని రాయి, లేకపోతే సరిపోతుంది. con1 con2 అని చెప్పి ఎకోనమీ అదే ఉండాలి. ఎకోనమీ అదే ఉండాలి కదా, మన రిక్వైర్మెంట్ అదే కదా, అప్పుడే ఆ ఎకోనమీకి సంబంధించిన కాంటాక్ట్స్ అన్ని వస్తాయి. ఇంకొకటి క్రియేట్ చేయి. అకౌంట్స్ క్రియేట్ చేస్తావా? సెర్చ్ అకౌంట్ క్రియేట్ చేయి. న్యూ ఇంకోటి చేయాలా అన్న? సో అకౌంట్ అదే ఉండాలి. con2 ఓకే, సేవ్. సో ఫైన్, నౌ ఎవ్రీథింగ్ ఈస్ క్రియేటెడ్. మనకి ఆపర్చునిటీ ఉందా? అకౌంట్స్ మీదకి వెళ్ళి ఆపర్చునిటీ ఉంది కదా, అకౌంట్స్ మీదకి. సరే, ఆపర్చునిటీ అయినా సరే, ఇక్కడైనా సరే. సో ఏది ఇప్పుడు ప్రాస్పెక్టింగ్? కుకుంబరా, బంటియా? బంటి అన్న. బంటియా? ఓకే, బంటికి అకౌంట్ నేమ్ మనోజ్, 3 కాంటాక్ట్ అకౌంట్ నేమ్ మనోజ్, అంటే రెండుటి ఒక అకౌంట్ ఐడి మ్యాచ్ అవుతుంది. ఈ సినారియో క్లియర్. ఇప్పుడు మనకున్న ఒక స్టెప్ ఏంటి అంటే, దీన్ని ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ కూడా మ్యాచ్ అవుతుంది మన కండిషన్ లాగా. ఈ యొక్క స్టేజ్ ని క్లోజర్ లాస్ట్ తీసుకుపోవాలి. క్లిక్ చేయాలన్నా? మార్చ్ క్లిక్ చేస్తుంది. ఓకే, కాదు. ఇప్పుడు క్లోజర్ లాస్ట్ పెట్టాలి కదా మన కండిషన్. అవునా? పెట్టి ఇప్పుడు ఎవరు వచ్చింది? ఎర్రర్ వస్తుంది. This occurred because when the flow tried to record, the entity is deleted. ఎందుకు? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎందుకు? ఎవరైనా చెప్పొచ్చు ఇందులో ఆన్సర్. ఏం చెప్తుందంటే, ఎర్రర్ చదువు మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తే మళ్ళీ ఒక ఎర్రర్ చదువు. అఖిల్, ఎంటిటీ ఆల్రెడీ డిలీట్ అయిపోయి ఉంది అని అంటుంది. ఎందుకు? గుర్తుందా? ఫస్ట్ డిలీట్ రికార్డ్ ఎగ్జాంపుల్ చేసినాం, ఇదే ఎన్విరాన్మెంట్ కదా, అది కూడా సేమ్ కండిషన్ కదా. అవును, అందుకే ఓకేనా. ఫస్ట్ ఆ దాంట్లో కండిషన్ మార్చాలి. దేంట్లో? ఈ డిలీట్ రికార్డ్ ఉంది కదా, ఫ్లో డిలీట్ రికార్డ్ ఫ్లో ఉంది కదా, ఆఫ్ డిలీట్ అని ఫస్ట్ కండిషన్ మార్చి, ఇది లేకపోతే దాన్ని డిసేబుల్ చేయాలి, ఇన్యాక్టివ్ చేయాలి. మనోజ్ అర్థమైందా ఎందుకు వస్తుంది ఎర్రర్? ఈ క్లాస్ లో ఫస్ట్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పినావు కదా, డిలీట్ రికార్డ్. ఎప్పుడు డిలీట్ చేయమని చెప్పినావు? క్లోజర్ లాస్ట్ అయితే డిలీట్ చేయమని చెప్పినావు. ఇప్పుడు మళ్ళీ అదే నేనేం ఎగ్జాంపుల్ చెప్పినా, క్లోజర్ లాస్ట్ యాన్యువల్ రెవెన్యూ ఎక్కువైతే ఇంకో రికార్డ్ క్రియేట్ చేసుకో, టాస్క్ క్రియేట్ చేయని చెప్తున్నా. అది కన్ఫ్యూజ్ అవుతుంది. అరే నేను ఇది క్రియేట్ చేద్దామని ట్రై చేస్తుంటే ఆల్రెడీ డిలీట్ అయిపోయింది అని చూపిస్తుంది అని చెప్పేసి. ఎందుకు అలా చూపిస్తుంది? ఒక ఫ్లో ఏమో డిలీట్ చేయమని చెప్తుంది, ఇంకో ఫ్లో ఏమో దాన్ని వాడుకోమని చెప్తుంది. ఓకే, అంటే 2 ఫ్లోలు యాక్టివ్ ఉన్నాయి ఇప్పుడు. 2 ఫ్లోలు యాక్టివ్ ఉన్నాయి, 2 ఫ్లోలు సేమ్ కండిషన్ ఉన్నాయి కదా. ఇప్పుడు నాది నీ ఫ్లోని ఆపే ఇన్యాక్టివ్ చేయాలి, లేదా దాని కండిషన్ మార్చాలి. ఓకే, అర్థమైంది. అవినాష్ ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది కళ్యాణ్. మనం ఆల్రెడీ ఇంత ముందు ఇచ్చిన దాంట్లో డిలీట్ దాంట్లో ఇచ్చాము కాబట్టి ఇప్పుడు దాన్ని ఇన్యాక్టివ్ అన్నా చేసుకోవాలి, లేదంటే ఫ్లో అన్నా చేంజ్ చేసుకోవాలి. సేమ్ ఫ్లో ఉంటే సేమ్ ఫ్లో అంటే కాదు, సేమ్ డిఫరెంట్ ఫ్లోస్ సేమ్ కండిషన్ మీద వరకు అయితే అది ఒకటి డిలీట్ చేయాలి. ఫస్ట్ ఏది ఇస్తే అదే తీసుకుంటుందా? అలా అని చెప్పలేము, రెండు ఒకటిసారి చెక్ చేస్తుంది. ఓకే, కండిషన్ మార్చు, డియాక్టివేట్ చేసినా ఓకే. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళి దాంట్లో ఓకే, అది ఓకే. డియాక్టివేట్ ఇన్యాక్టివ్నే ఉంది ఇప్పుడు. మనము ఇందాక చేసిన డిలీట్ ఆ ఫ్లో లోకి వెళ్ళి దాన్ని డియాక్టివేట్ చేసాం, అంతేనా కళ్యాణ్? ఇందాక చేసింది అది ఫస్ట్ చేసింది. ఓకే, ఫస్ట్ చేసింది డిలీట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆపర్చునిటీ అది డిలీట్ చేస్తుంది.
అందుకే ఫస్ట్ దాన్ని డియాక్టివేట్ చేసేసినాం మనం. డియాక్టివేట్ చేసాము. అది ఫ్లోస్లోకి వచ్చి డియాక్టివేట్ చేసేయాలి అది. ఇప్పుడు నేను ఇప్పుడు చేస్తున్న ఎగ్జాంపుల్ రెడీగా ఉంది ఇప్పుడు, అంటే అవును పర్ఫెక్ట్ గా అవును ఉంది యా అన్నట్టు యా meaning. అవును అవును అవును. ఇప్పుడు అయిపోతుంది నాకు తెలుసు. ఇప్పుడు చూద్దాం మరి అయిపోతుందా, మళ్ళీ ఇంకేమైనా ట్రేసెస్ ఉంటాయా చెక్ చేద్దాం. క్లోజ్ లాస్ట్ సేవ్. ఓకే యా సక్సెస్ఫుల్. అయిపోయింది. యా సో ఇప్పుడు మరి టాస్క్ క్రియేట్ అయిందా లేదా చెక్ చేయాలి. ఇప్పుడు అదొకటే మనకు సోర్స్ ఆఫ్ ట్రూత్. టాస్క్ వెళ్ళి క్రియేట్ అయిందా, అసైన్ టు మనోజ్, ప్రయారిటీ నార్మల్, సబ్జెక్ట్ అదర్, నేమ్ ఏమొచ్చింది హూ ఐడి అని చెప్పి రాస్తే మనం కాంటాక్ట్ ఐడి అని చెప్పి రాసినాం, గుర్తుందా? నువ్వు లేటెస్ట్ క్రియేట్ చేసిన కాంటాక్ట్ ఏది? కాంటూ వచ్చిందా? వచ్చిందన్న. క్లియరా? బంటి ఆపర్చునిటీ. రిలేటెడ్ టు అంటే వాట్ ఐడియా ఏదో రాసినాం. ఫస్ట్ ఏదో చెప్తాను, దాని ఫీల్డ్ పేరు ఏంటి? బంటి అనేది Related. ఆపర్చునిటీ. బంటి అనేది ఆపర్చునిటీ. ఆ ఫీల్డ్ పేరు మనం ఏం చేసామంటే ఓనర్ ఐడి. ఓనర్ ఐడి ఆపర్చునిటీ ఐడి ఇచ్చినాం. ఆపర్చునిటీ రికార్డ్ యొక్క ఐడి అంటే అందుకే అసైన్ టు మనోజ్ వచ్చింది. ప్రయారిటీ నార్మల్, స్టేటస్ నాట్ స్టార్టెడ్, సబ్జెక్ట్ అదర్, వాట్ ఐడి అంటే దేనికి రిలేట్ అవుతుంది అని చెప్పి. రిలేటెడ్ టు వాట్ ఐడి అంటే రిలేటెడ్ టు, అది బంటికి ఇచ్చినాం. హూ ఐడి అంటే నేమ్. ఓకే, నేమ్ ని హూ ఐడి అని పెట్టుకున్నాం మనం, అది కాంటూకి ఇచ్చినాం. క్లియరా? అన్న వాట్ ఐడి అంటే రిలేటెడ్ టు, ఈ టాస్క్ ఎవరికి రిలేట్ అవుతుంది అని చెప్పేసి. ఏ ఆపర్చునిటీ అప్పుడు మనం ఏం చేసినాము, రికార్డ్ ఐడి. రికార్డ్ డాట్ ఐడి. రికార్డ్ ఏంటి? ఆపర్చునిటీ కదా ఇదంతా కథ చేసేది. అవునన్న. సో దాని యొక్క ఐడి. ఓకేనా? Yeah. క్లియరా? క్లియర్ అన్న. ఓకే, ఇప్పుడు ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే దీంట్లో we will use elements, also we will use the data which we extracted from the elements. అప్పుడే ఫ్లో అనేది ముందుకు సాగుతూ ఉంటది కదా. ఈ స్టెప్ పెరిగినా కొద్ది వేరియబుల్స్ పెరుగుతుంటాయి, ఎలిమెంట్స్ పెరుగుతుంటాయి, డేటా హ్యాండ్లింగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో ఇదంతా మనకి అలవాటు అయ్యి ఉండాలి. ఓకే, క్లియరా? క్లియర్. అయితే సో ఇప్పుడు ఒకటే కాంటాక్ట్ క్రియేట్ చేసాం కదా కళ్యాణ్. ఒకటే కాంటాక్ట్ కాదు, ఒకటే టాస్క్. ఒకటే కాంటాక్ట్ సేవ్ చేసుకున్నాం, స్టోర్ చేసాము. స్టోర్ చేసాం. ఇప్పుడు మల్టిపుల్ కాంటాక్ట్స్ ఉంటే దాంట్లో మనకి డిసెండింగ్ లో లేటెస్ట్ ది వస్తుంది కదా. మల్టిపుల్ కండిషన్ అది మనం పెట్టుకున్నాం, అది ఫస్ట్ రికార్డే కావాలని చెప్పేసి. అవును, ఆల్ రికార్డ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఆల్ రికార్డ్స్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే, ఇప్పుడు అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఆల్ రికార్డ్స్ వస్తాయి. బట్ ఒక పర్టికులర్ కండిషన్ పెట్టుకోవాలి, మనం ఫిల్టర్ కండిషన్ పెట్టుకోవాలి అప్పుడు. ఎందుకంటే అన్ని రికార్డ్స్ ని మనం హ్యాండిల్ చేయడానికి ఇంపాసిబుల్. 100 కాంటాక్ట్లు ఉన్నాయి అనుకోండి, ఫ్లో చచ్చిపోతుంది. సో ఎగ్జాక్ట్ మనకి ఏం కావాలి అక్కడ మనం రాసుకునే ఒక ఐడియాలజీ మన దగ్గర ఉండాలి. ఓకే, హౌస్ ప్రాక్టీస్ చేయండి మీరు. మనకు అది రాని సినారియోలో ఏమన్నా కన్ఫ్యూజన్ సినారియో మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ సరే, ఆల్రెడీ టైం అయిపోయింది, మనం రేపు చూద్దాము. ఓకే, గ్లోబల్ వేరియబుల్స్, గ్లోబల్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. వేరియబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్, డేటా ఎలిమెంట్స్ అయితే ఇంకా ఇంపార్టెంట్. ఓకే, ఎక్కడ పోయినా ఇది వేరియబుల్స్ మనకి మారవు, అంతే ఉంటాయి. ఓకే, అంటే ఐ మీన్ దాని యొక్క యూజ్ కేసెస్ అనేవి మారవు కంపల్సరీ. ప్రతి దాంట్లో కొన్ని ఇప్పుడు ఫిక్స్డ్ ఉంటుంది, ఇది చేస్తుంది అంటే అది అంతే. గ్లోబల్ వేరియబుల్స్ మీద గురించి మాట్లాడుకుంటే, సో గ్లోబల్ వేరియబుల్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి మనం. దాని మీద మనం ట్రయల్ చేస్తూనే ఉండాలి. గ్లోబల్ కాన్స్టెంట్స్, గ్లోబల్ వేరియబుల్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఓకేనా? ఓకే, విల్ మీట్ ఇన్ టుమారోస్ క్లాస్. మధ్యాహ్నం. సారీ. So the admin class will be tomorrow. Okay, clear? Yeah. Any questions, any concerns? అన్న మనము గెట్ రికార్డ్
గ్లోబల్ వేరియబుల్ వాడినాం కదా సెకండ్ స్టెప్ లో. అవును